హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము క్వశ్చన్ ట్యాగ్లో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలామంది తప్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అనేది ఎక్కడ ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్లో, అక్కడ మనం తప్పు చేయకూడదు అంటే ఏ అంశాన్ని గుర్తుంచుకోవాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. గతంలో కూడా రెండు ఇంపార్టెంట్ మోడల్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో వాటిని మాత్రమే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ నుంచే మీకు క్లాస్ అనేటివి అందించడం జరుగుతుంది. మనకు సింపుల్గా మీకు స్వీట్గా ఉండే విధంగా క్లాస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఎవ్రీవన్, తర్వాత ఎవ్రీబడి, తర్వాత సమ్వన్, సంబడి, అదేవిధంగా నో వన్ కానీ దాని తర్వాత నో బడీ కానీ మనకు క్వశ్చన్ ట్యాగ్ చేసే ముందు ఆ వాక్యంలో మనకు కనిపించాయి అనుకోండి. వాటికి బదులుగా మనము క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాసుకోవాలి అంటే దే అనేటువంటి ప్రణౌన్ని మనం రాసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూపాన్ని కనుక మనకు చూసుకుంటే హెల్పింగ్ వర్బ్ అనేది రాసుకుంటాము. దాని తర్వాత ఒకవేళ ఇచ్చినటువంటి వాక్యం కనుక నెగిటివ్లో ఉంటే కనుక మనం పాజిటివ్గా రాసుకుంటాం. ఒకవేళ ఇచ్చినటువంటి వాక్యం కనుక పాజిటివ్గా ఉందనుకోండి మనం నెగిటివ్ నాట్ అనేది యాడ్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ ప్రనౌన్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ప్రనౌన్ రాసుకున్న తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేసుకుంటాము. క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ ఫామ్స్ అనేటివి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఈ రకమైనటువంటి అంశాలు మనకు వాక్యంలో కనిపించాయి అనుకుంటే మనం ఏ రకంగా క్వశ్చన్ ట్యాగ్ అనేది చేయాలో ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు ఎవ్రీవన్ హ్యాస్ రిటన్ అన్ ఎగ్జామ్ అనేది ఉంది. చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడ హ్యాజెంట్ దే అని రాసేస్తారు. హ్యాజెంట్ దే అనేది రాసేస్తారు. ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ అనేది ఉంది. మనకు వాక్యం అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ మనకు ఫామ్ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఎవ్రీ వన్ కాబట్టి దే అనేది యాడ్ చేశారు. ఈ రకంగా రైట్ అనుకుంటారు, కానీ ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే ముందుగా మనం హెల్పింగ్ వర్బ్ అనేది రాయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఆధారంగా ఏం చేయాలి అంటే మనము ప్రనౌన్ అయితే రాసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎవ్రీ వన్కి వచ్చేటువంటి ప్రనౌన్ ఏంటి, దే అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి హ్యాజ్ వచ్చినప్పుడు మనం దే అనేది వాడతామా? దే వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం వాడతాము అంటే హ్యావెంట్ దే అనేది వాడతాం. ఇక్కడ చూడండి ఐ, దాని తర్వాత వి, దాని తర్వాత దే వచ్చినప్పుడు మనం వాడేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే హ్యావ్. అలా కాకుండా మనకు హీ, దాని తర్వాత షీ, ఇట్, ఈ, షీ, ఇట్ నేమ్ వచ్చింది అనుకోండి మనం ఏం వాడతాము హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడతాం. కాబట్టి అది మైండ్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఎవ్రీబడి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఈజ్ ఫేట్ అనేది ఉంది. ముందుగా మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఆధారంగా ప్రనౌన్ని మనం రాసుకోవాలి. ఎవ్రీబడి ఉందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవ్రీ వన్ కానీ ఎవ్రీబడి కానీ సమ్ వన్ కానీ సంబడి కానీ నో వన్ కానీ దాని తర్వాత నోబడి కానీ వచ్చాయనుకోండి మనము ఏం ప్రనౌన్ యూజ్ చేసుకుంటాము, దే అనేటువంటి ప్రనౌన్ని చూసుకుంటాము. మనం ఇక్కడ మళ్ళీ మీరు చదవాల్సినటువంటి అవసరం అనేది ఉండద్దు, ఇక్కడనే రివిజన్ అయిపోవాలి మీకు. కాబట్టి ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్గా లాస్ట్ వరకు వినేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దే అనేటువంటి ప్రనౌన్ రాసాము, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము, కంప్లీట్ అయిపోయింది సగం పని. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈజ్ అనేది ఉంది, కానీ ఇక్కడ దే వచ్చినప్పుడు మనం దేన్ని హెల్పింగ్ వర్బ్గా మనం రాస్తాము, ఆర్ని మనం హెల్పింగ్ వర్బ్గా రాస్తాము. ఇక్కడ ఈ వాక్యం అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా ఉంది కాబట్టి ఆరెంట్ దే అనేది రాస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ నోబడి వాస్ దేర్. ఇక్కడ చూడండి నోబడి అనేది ఉంది. మనకు తెలిసింది ఏంటి, దే అనేటువంటి ప్రనౌన్ని రాసుకుంటాము, క్వశ్చన్ అనేది పెట్టేసుకున్నాము. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ
వాజ్ అనేది రాదు, దే వచ్చినప్పుడు మనకు వర్ అనేది వస్తుంది, అది కూడా మనకు తెలిసిందే. ఇక్కడ మనకు చూడండి నో బడీ అనేది ఉంది, నో బడీ నో వన్ వచ్చాయనుకోండి ఖచ్చితంగా మనము అది నెగిటివ్గా భావించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నాట్ అనేది మనం యూజ్ చేయం. వర్దే అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత సమ్ వన్ స్టోలెన్ మై పెన్ అనేది ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సమ్ వన్ అంటే మనం ఏం రాస్తాం, ఆల్రెడీ దే అనేటువంటి ప్రొనౌన్ రాస్తాము, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాము. దాని తర్వాత మనం ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఉందా, లేదు. ఇక్కడ స్టోలెన్ అనేది ఉంది, ఇక్కడ V2 అనేది మనకు ఉంది. ఇక్కడ స్టోలెన్ కాదండి, మనకి ఇక్కడ స్టోలే, ఇక్కడ చూడండి స్టోలెన్ అంటే V3 ఫామ్ అవుతుంది. ఇక్కడ సమ్ వన్ స్టోల్ మై పెన్, ఇక్కడ V2 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ అనేది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటేనేమో మనము అదే హెల్పింగ్ వర్బ్ని దీనికి సూటబుల్గా ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ని ప్లూరల్ కానీ సింగులర్ కానీ అవసరాన్ని బట్టి మనం తీసుకుంటాము. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు, అంటే V2 ఫామ్ అనేది ఉంది. V2 వచ్చినప్పుడు మనం ఏం రాసుకుంటాము, డిడ్ అనేది రాసుకుంటాము. కాబట్టి ఇక్కడ పాజిటివ్గా ఉంది కాబట్టి వాక్యము మనం డిడింట్ దే అనేది మనం రాసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే నో వన్ హ్యాస్ సీన్ గాడ్, ఇక్కడ చూడండి మనకు నో వన్ వచ్చినప్పుడు దే అనేది రాసేసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది, హ్యాజ్ అనేది రాయము, మనం ఇక్కడ హ్యావ్ అనేది రాసుకుంటాము. నాట్ అనేది రాయము, ఎందుకంటే నో వన్ అనేది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి వాక్యం అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి హ్యావ్ దే అనేది మనము రాసేసుకుంటాం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి హ్యావ్ దే. దాని తర్వాత సంథింగ్, ఎవ్రీథింగ్, దాని తర్వాత ఎనీథింగ్ అనేటువంటి ఈ అంశాలు వచ్చినప్పుడు మనము ప్రనౌన్, ఈ యొక్క సబ్జెక్ట్ని మనం ప్రనౌన్గా రాసుకునేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఇట్ అనేది మనం రాసుకుంటాం, ఇట్ అనేటువంటి ప్రనౌన్గా మనం రాసుకుంటాము. ఎగ్జాంపుల్గా కనుక చూసుకుంటే సంథింగ్ వాజ్ దేర్, మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఆధారంగా ముందుగా మనం ఏం చేయాలి అంటే ప్రొనౌన్ని రాసుకోవాలి. ఇట్ అనేది రాసుకున్నాం, క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వాజ్ అనేది ఉంది, మనకు వాజ్ అనేది వస్తుందా, ఎస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ షీ ఇట్, ఈ దాని తర్వాత షీ, దాని తర్వాత ఇట్, దాని తర్వాత నేమ్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే వాస్. మనం సింపుల్ ఫాస్ట్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్స్ అండి ఇవి, పాస్ట్ కంటిన్యూయస్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. దాని తర్వాత ఐ, దాని తర్వాత వై, దాని తర్వాత దే, వీటికి ఏం యూజ్ చేస్తాము అంటే వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే కనుక ఇక్కడ వాజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ వాక్యం అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా మనం రాసేసుకుంటాం, వాజంట్ ఇట్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత ఎనీథింగ్ కెన్ బి డన్ ఫర్ ఇట్, దాని తర్వాత ఎనీథింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్ అనేది రాసుకుంటాము. మనకి ఇక్కడ కెన్ ఉంది కాబట్టి కాంట్ ఐ అనేది మనం దీని యొక్క ఆన్సర్గా చూసుకుంటాము. దాని తర్వాత ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్, ఇక్కడ చూడండి మనకి హెల్పింగ్ వర్బ్ అనేది లేదు, మనకు ముందుగా ఎవ్రీథింగ్ అనేది ఉంది కాబట్టి ఇట్ అనేది రాసేసుకుంటాం, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ V1కు సంబంధించినటువంటి SRESగా రాసేటువంటి V5 ఫామ్ అనేది మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే డజంట్ ఇట్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా మనము క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఎక్కడైనా నేను క్యాపిటల్ లెటర్ కనుక పొరపాటుగా రాశాను అనుకోండి, మీరు దాన్ని రెక్టిఫై చేసుకోండి. దాని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేర్ కానీ వన్తో కానీ మనకు స్టార్ట్ అయిందనుకోండి, సమ్ వన్ కాకుండా సింగిల్గా మనం వన్ నో వన్ కానీ అలా కాకుండా సమ్ వన్ నో వన్ కాకుండా సింగిల్గా మనకు వన్ వచ్చినప్పుడు కానీ దేర్ వచ్చినప్పుడు కానీ ఏ రకంగా మనం యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మనకు దేర్ వచ్చినప్పుడు మనం ప్రొనౌన్గా రాసేది దేర్నే రాసుకుంటాం, వన్ వచ్చినప్పుడు కూడా వన్గానే మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి దేర్ ఆర్ మెనీ బుక్స్ అనేది వచ్చింది కదా. ఇక్కడ చూడండి మనకు హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆర్, మనకు వాక్యం అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి ఆరెంట్ దేర్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ షుడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది, దాని తర్వాత షుడెంట్
స్టూడెంట్ వన్ అనేది దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. 1 వచ్చినప్పుడు కానీ దాని తర్వాత దేర్ వచ్చినప్పుడు ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ మోడల్ కనుక చూసుకుంటే సమ్ ఆఫ్ దెమ్ అనేది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు దే అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సమ్ ఆఫ్ అజ్ అనేది ఉందనుకోండి వి అనేది మనం యూజ్ చేస్తాము. దాని తర్వాత సమ్ ఆఫ్ యూ అనేది ఉంటే కనుక యూ అనేటువంటిది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే సమ్ ఆఫ్ దెమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఏ ప్రొనౌన్ని మనం యూజ్ చేస్తాము, దే అనేటువంటి ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది దీనికి సరిపోతుంది కదా, కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఆర్ అనేది రాసుకుంటాము. ఇక్కడ ఈ వాక్యం అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది రాసుకుంటాము. ఆరెంట్ దే అనేది రాసుకుంటాం. దాని తర్వాత సమ్ ఆఫ్ అజ్ ఆర్ గుడ్. ఇక్కడ చూడండి మనకు సమ్ ఆఫ్ అజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనే మన సబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనము ఏమని రాసుకుంటాం, ఇక్కడ సమ్ ఆఫ్ అజ్ వచ్చినప్పుడు మనకు వి అనేది రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వి అనేది రాసుకున్నాము. దాని తర్వాత ఈ ఆర్ అనేది మనకు దీనికి సూటబుల్గానే ఉంటుంది కదా, వి ఆర్ అని అంటాం కదా మనము, కాబట్టి ఆరెంట్ వి అనేది దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే సమ్ ఆఫ్ యూ ఆర్ ప్రజెంట్. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ యూ అనేది ఉంది అనుకుంటే మనం ప్రణవంగా దేన్ని తీసుకుంటాం, యూ అనేది తీసుకుంటాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఆరెంట్ యూ అనేది దీని యొక్క సరి అయినటువంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం మోడల్స్ గురించి నెక్స్ట్ మోడల్ కనుక చూసుకుంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు మనం ఏ రకంగా చేయాలో చూద్దాం. ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్. ఆల్రెడీ మనం వాంట్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయన వాంట్ ఐ అనేది రాశారంట, అట్లా తప్పు అవుతుంది. మనకి ఇక్కడ చూడండి వాంట్ టు అంటే మనం ఇక్కడ V1గా తీసుకోవాలి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ V1కి సంబంధించినటువంటి ప్లూరల్ ఫామ్ మనకు V5 ఫామ్ కాబట్టి మనకు డజ్ అనేటువంటి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యావ్ టు అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం V1గా తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాస్ టు అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా V1కి సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హ్యాడ్ అనేది V2కు సంబంధించినటువంటి ఫామ్ కాబట్టి ఇక్కడ V2గా మనం తీసుకోవచ్చు. మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ రాసుకుంటే కనుక ముందుగా మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని దానికి సంబంధించినటువంటి ప్రొనౌన్ని మనం రాస్తాము. ఐ అనేది రాసాము, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టేసుకున్నాము. దాని తర్వాత V1 అనేది ఉంది కాబట్టి V1 అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, డోంట్ ఐ అనేది రాస్తాము ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వాంట్స్ ప్లూరల్ ఫామ్ అనేది ఉంది, హీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే డజంట్ హీ అనేటువంటి ఫామ్ని మనం ఇక్కడ రాసుకుంటాం. అలా కాకుండా వోంట్ హీ కానీ వోంట్ షీ కానీ దాని తర్వాత ఇక్కడ వోంట్ ఐ కానీ రాశారనుకోండి మనకు ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. దాని తర్వాత హ్యావ్ టు అనేది ఉంది కాబట్టి ఇక్కడ హ్యావెంట్ ఐ అనేది రాయకూడదు. ఇక్కడ V1 కాబట్టి మనం ఏం రాస్తాము, మనకి ఇక్కడ డోంట్ ఐ అనేది ఇక్కడ దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. దాని తర్వాత హ్యాస్ టు అనేది ఉంది కాబట్టి V1 ఇక్కడ సబ్జెక్ట్ మనకు హీ అనేది ఉంది కాబట్టి మనం దాని యొక్క ప్రొనౌన్ని కూడా ఇక్కడ హీనే రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి హీకి సూటబుల్గా ఉండేటువంటి మనకు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, మనకి ఇక్కడ డజంట్ అనేది వస్తుంది. డజంట్ హీ అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. ఇక్కడ హీ అనేది వచ్చింది, ఇక్కడ V2కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమొస్తుంది అంటే డిడింట్ హీ అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఈ రకంగా మనము ఈరోజు మోడల్స్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు PDF రెడీ చేయడానికి టైం లేకపోవడం ద్వారా ఈ రకంగా నోట్స్ రూపంలో మామూలుగా స్క్రీన్ పైన రాస్తూ మీకు ఇక్కడ ఈ రకమైనటువంటి క్లాస్ అనేది చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పడం ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అక్షరాలు క్లియర్గా కనబడుతున్నాయా లేదా, ఒకవేళ అక్షరాలు క్లియర్గా కనిపించకపోతే కనుక ఇక్కడ క్వాలిటీ అనేది ఉంటుంది. ఆ యూట్యూబ్లో మీరు క్వాలిటీ 360 దానికంటే ఎబోలో చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి అంశం కూడా మీకు క్లియర్గా కనిపించేటువంటి అవకాశం అనేది ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా మనకు ఒక 2 చిన్న ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. దాంతో మనకు క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకు టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది మనకి ఇక్కడ వీడియో అనేది రన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఈ రకంగా ఐకార్డ్స్ లాగా రావడం జరుగుతుంది. లేదు అంటే మీకు ఎండ్ కాల్లో వీడియో చివర మీకు దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేవి ఈ రకంగా ఎండ్ కార్డ్స్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. అక్కడ క్లిక్ చేసుకొని కూడా మీరు చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ప్రీవియస్ క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.